హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నిఫ్టీ ఎగ్జాక్ట్గా మనం నిన్న అనాలిసిస్ వీడియోలో ఎలా చెప్పుకున్నామో అలాగే జరిగిందండి. నిన్న నేను మీకు ఒక విషయం చెప్పాను, అది గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాను. అదేంటంటే ఎప్పుడైతే మనకి 26,000 బ్రేక్అవుట్ చేయడానికి వస్తుందో అప్పుడు కంపల్సరీ మనకు రిజెక్షన్ తీసుకొని ఇలా 3 టైమ్స్ ఫాల్ అయితే ఇచ్చింది. సో నెక్స్ట్ టైం మాత్రం ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అది మంచి మూమెంట్ అయితే ఇస్తుందని చెప్పాను. అది కూడా ఇక్కడ 25,888 దగ్గర సపోర్ట్ లాగా ఫామ్ అయింది. అది ఫామ్ అయ్యేది ఉంటే డైరెక్ట్ 26,000 బ్రేక్అవుట్ చేసేది ఉంటే మనకి నెక్స్ట్ టార్గెట్ 26,050 కూడా రావచ్చు అని కూడా చెప్పాను. సో ఎగ్జాక్ట్గా అలాగే జరిగిందండి. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సపోర్ట్ తీసుకొని ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ బులిష్ మూమెంట్ కంటిన్యూ చేసింది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా రీటెస్ట్ చేసి మళ్ళీ బులిష్ మూమెంట్ కంటిన్యూ చేసింది. ఇది రీటెస్ట్ కోసం వస్తుందా లేదంటే మన టార్గెట్ ఫినిష్ చేసి మళ్ళీ రివర్స్ బ్యాక్ అవుతుందా చూద్దాము. ఒకవేళ రీటెస్ట్ కోసం వచ్చేది ఉంటే మనకి నెక్స్ట్ టార్గెట్ అయితే 26,100 వస్తుందండి. అండ్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ ఈ లెవెల్ దగ్గర మళ్ళీ రీటెస్ట్ కోసం రావాలి అండ్ ఫైనల్ టార్గెట్కి 26,180 రీచ్ అవ్వడానికి. లేదంటే ఇది ఒకవేళ మనకి రీటెస్ట్ కాకుండా ఇది ఫైనల్ టార్గెట్ అనుకోండి, ఈ లెవెల్ వరకు అయితే మనకి వేరే సైడ్ రావచ్చు 26,000. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా బ్రేక్ డౌన్ అవ్వాలంటే మళ్ళీ మనకి అప్ సైడ్ వెళ్ళి రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికి రావాలి. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,965 అండ్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. సేమ్ ఇలాగే ఇక్కడ ఎలా వచ్చిందో ఇక్కడ వరకు మళ్ళీ ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో బేరీ సైడ్ టార్గెట్స్ ఇక్కడ వరకు 25,888. ఈ మూమెంట్ చూసేది ఉంటే మనకైతే బేరీ సైడ్ ఇప్పుడు వచ్చేలా కనిపించట్లేదు. ఇన్ కేస్ మనకి కొంచెం పుల్ బ్యాక్ అయ్యేది ఉంటే కాస్త ఈ లెవెల్ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ గ్యాప్ అప్, డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, రీటెస్ట్ కోసం వచ్చేదంటే మాత్రం మనము పుట్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకోవద్దు. ఫస్ట్ మార్కెట్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాతనే ఏ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఇంకా కన్సాలిడేషన్ లెవెల్స్ అండి, ఈ లెవెల్స్ 25,888 టు 26,050. ప్రాపర్గా మనము కన్సాలిడేషన్ లెవెల్స్ మార్క్ చేసుకొని ట్రేడ్ చేస్తే బెటర్. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.